హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే హైప్ చేయండి. మానస పెళ్ళి అంతా అయిపోయింది కదా, ఈరోజు అయితే మానస సత్యనారాయణ వ్రతము చూసేద్దాం. నేను వెళ్ళేసరికి ఈ విధంగా అయితే అభిషేకం చేస్తున్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీపై ఉండాలంటే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి దర్శనం మీకు కూడా తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఈరోజు మానస రాఘవేంద్రుల సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. సత్యనారాయణ స్వామినే నమః. క్షీరస్నానం సమర్పయామి. దధిక్రావరణేతి దధి. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః. ప్రతిస్నానం సమర్పయామి. శుక్రమహే త్యాజ్య. మధుజ్యోరస్తున పిత మధుమాన్న వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాదీర్ఘావో భవంతు నః. అందరిసి మధుస్నానం సమర్పయామి. స్వాదుపవస్వేది శర్కరా. ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ స్వహమేధునామ్నే స్వాధర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధువాగం అదాద్యః. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. మహాగణస సత్యనారాయణ స్వామినే నమః. సత్కర స్నానం సమర్పయామి. తర్వాత అరటిపళ్ళు తీసుకోండి, 2 అరటిపళ్ళు తీసుకొని వచ్చి స్వామి మీద పెట్టండి. అమ్మ ఎవరైనా కొంచెం పండ్లు కలిగించండి. అరటి పండ్లు వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనందరయామి. శుద్ధాచరణ సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. జై రమారమణ గోవింద గోవింద. నవ పార్వతీపతయే హర హర మహాదేవ. స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, బాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, దమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. సత్యనారాయణ స్వామినే నమః. నారికేల ఖండద్వయ సపాదపక్ష నైవేద్యం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి. అత కర్పూర మంగళ నీరాజనం. పట్టుకొని తిప్పండి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనందరయామి. నీరాజనానందర దుగ్ధాజమనం సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. కలశంలో సత్యనారాయణ స్వామి ఆవాహన చేయాలి. ఆవాహన చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకించాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర మొదలైన పంచామృతాలతో స్వామివారికి అభిషేకం గావించాలి. తర్వాత అష్టోత్తర శతనామాలంటే 108 నామాలతో స్వామివారికి పుష్పార్చన, తులసార్చన చేయాలి. అమ్మవారికి కుంకుమార్చన లేదా పుష్పార్చన చేయాలి. ఈ విధంగా అష్టోత్తర శతనామాలతో అర్చన చేసిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యము సమర్పించాలి. స్వామివారికి ఇష్టమైనటువంటి గోధుమ నూకతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. తర్వాత నృత్య గీతములన్నీ సమర్పించి బ్రాహ్మణులకు యథోచితంగా తాంబూల దక్షిణాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసి వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమలిచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని స్వామివారిని ఉద్వాసన చేయాలి. ఈ విధంగా చేస్తే విద్యార్థి లభతే విద్యాన్, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గణం. విద్య లేని వారికి విద్య, ధనం కోరే వారికి ధనం, సంతానం కోరే వారికి సంతానం, మోక్షం కోరే వారికి మోక్షం. ఏ సంకల్పంతో అయితే వ్రతం చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరి ఇహంలో సుఖము, పరంలో మోక్షము పొందును. అత ప్రథమోధ్యాయ సమాప్తః. ఈ సంస్కారం చేసుకోంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఆనందకర్పూర నీరాజనం దర్శయామి శుద్ధాజమనం సమర్పయామి వృక్షాన్ ధారయామి నమస్కరోమి. జై రమారమణ గోవింద గోవింద. సత్యనారాయణ స్వామి వరద గోవింద గోవింద. పార్వతీపతయే హర హర మహాదేవ. మళ్ళీ పూల అక్షింతలు తీసుకోండి. తృతీయోదయోర్ఘ్యం సమర్పయామి ఆజమనం సమర్పయామి ఔపచారిక స్నానం. ఓం ఆపోయిష్టామయోపవస్థాన ఊర్జేతనాదన. ఒక బట్టి అన్నమ్మా పాత బట్ట ఇక్కడ. ఆపోయిష్టామయోపవస్థాన ఊర్జేతనాదనామ హేరణ చక్షుషే యోగశివతమోరద తస్య పాదే దేహనః ఔషధేరమాదరః తస్మారంగమాభోయస్యక్షయా జన్మద ఆపో జనయదా జనః. స్నానం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు వేయండి. వస్త్రార్థమక్షతాన్ని సమర్పయామి. ఉపవీతార్థమక్షతాన్ని సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. గంధద్వారాంధురాధరేహ నిత్యపుష్టాంగరేషణీ ఈశ్వరీకం సర్వభూతానాం దామిహ భక్తే శ్రియం. గంధం సమర్పయామి. ఆయనేతే పరాజనే దూర్వారోహంత పుష్పణీః రథాశ్చ పుండరీకానముద్రస్య గృహాయ మే అలంకరణార్థం హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. 2 పూలు వేయండి. సకలాభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవ. ఇక్కడైతే స్వామివారి పూజ పూర్తయింది. ఇంకా ఇప్పుడైతే మహామంగళారతి ఇచ్చేస్తున్నారు. ఇంకా తర్వాత అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తారండి. ఇప్పుడు చూడండి స్వామివారి మహామంగళారతి కూడా ఇస్తున్నారు. మీరు కూడా స్వామివారి హారతిని కళ్ళకు అద్దుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మంగళారతి పాటను మనం విన్న తర్వాత ఇంకా ఇద్దరు నవదంపతులని కూర్చోబెట్టి భోజనం అయితే పెడతారు. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. బాలుడినను దయ పాలించుటకై కనిపించేవ మహానుభావ పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. అలకలు అల్లలాడుతూ సరగా నిలనౌములు చిలికించే మోము. నిలనౌములు చిలికించే మోము. చెలికన్నుల కరుణారసవృష్టి. చెలికన్నుల కరుణారసవృష్టి తిలకించిన మై పులకించే స్వామి పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదమూలొత్తగా నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలర నిను గానము సేయగా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. బాలుడను దయ పాలించుటకై కనిపించేవ మహానుభావ పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. స్వాహ.
ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షదాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రమణ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. అలాండి అక్షంతలు నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపం కింద పెట్టి అగరబత్తిని వెలిగించండి. ధూపం ఆగ్రాపయామి. వ్రతం కంప్లీట్ అయినాక నవదంపతులకైతే ఇద్దరికి కూర్చోబెట్టి భోజనం అయితే పెట్టారు. ఇంకా చూడండి పాపం పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారు కదా. సత్యనారాయణ స్వామి పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేశారండి. వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. హైప్ చేసి లైక్ కొట్టండి.